కానీ అందరూ కూడా ఒకసారి ఏదో ఒక సినిమా పీరియాడిక్ సినిమా చేసేస్తున్నారు కదా, మరి మీది ఎప్పుడు అలాంటి స్టోరీ నాకు అసలు ఐడియా ఏం పెట్టుకోలేదు, అది అని వస్తే చూద్దాంలే అంటున్నారు. వస్తే చూద్దాంలే కదా, వస్తున్నాయి అంటే దింపితే కరెక్ట్ దింపాలి. అది ఇప్పుడు ఉన్న శక్తిలో ఇట్లాంటి సినిమాలు గట్టిగా దింపగలుగుతున్నాయి కదా. అది దింపాలంటే మీకు తెలుసు స్పాన్ కావచ్చు, ఫినాన్షియల్గా స్ట్రెంత్ కావచ్చు, మనకు ఉండే ఐడియాకి తక్కువలో కూడా చేయొచ్చు కాదంటలేను, కానీ మనకు వచ్చే ఐడియాలు మామూలుగా రావు కదా. సో మెల్లగా నేను బేసిక్గా కన్సిస్టెంట్గా స్ట్రాంగ్గా కొడదామని డెఫినెట్లీ ఉంది. పీరియడ్ అని పెట్టుకోలేదు మైండ్లో. నాకు పీరియడ్ అంటే 10 సంవత్సరాలు వెనుకకు 15 సంవత్సరాలు వెనుకకు పోతా సార్, నేను ఇంకొక 20 సంవత్సరాలు వెనుకకు పోతా. నాకు ఇప్పుడు ఫలక్నామా దాస్ ఉంది పీరియడ్ సినిమా, నాకు 95 2000లో ఎండ్ అవుతుంది సినిమా. సో నాకు పీరియడ్ అంటే అక్కడ దాకా వెళ్ళా. ఇంకా వెనకకి వెళ్ళే కథ నేనేది అంత ఎక్స్ట్రాడినరీ కథ ఏం లేదు. బట్ మళ్ళీ అగైన్ ఫలక్నామా దాస్ ఒక 10 years బ్యాక్ పీరియడ్కి వెళ్ళి అదే మళ్ళీ దానికి. బట్ దిస్ టైమ్ ఫలక్నామా దాస్ విల్ బి బ్యాంగర్. ఇంకా ఇండియా మొత్తం సౌండ్. ఐ థింక్ దట్ ఈస్ అది ఫస్ట్ పాన్ ఇండియా సినిమానా, వన్ ఆఫ్ ద పాన్ ఇండియా సినిమా నాకు తెలియదు, కానీ ఫలక్నామా దాస్ విల్ బి, వాడు వచ్చినప్పుడు మాత్రం దిగుతాడు గట్టిగా. యాక్చువల్ మీకు థ్రిల్లర్ కూడా మంచి హిట్గా వచ్చింది మీకు అప్పుడు. అవును. మళ్ళీ తర్వాత మంచి థ్రిల్లర్ ఎందుకు అటెంప్ట్ చేయలేదు అంటే రాలేదు అది కూడా. ఇప్పుడు జనాలు ఎక్కువ చూస్తున్న అదే కదా సార్, ఇప్పుడు సప్లై ఎక్కువ ఉంది కదా. నేను సప్లై ఎక్కువ ఉన్నా కానీ కొంచెం తడబడతా. సప్లై ఉంది కదా ఆల్రెడీ. సార్ మంది డిఫరెంట్గా ఉండాలి. లక్ష్మీ బాంబులు ఫుల్ సేల్ అవుతున్నాయి ఇక్కడ. మనం హైడ్రోజన్ బాంబు, ఇంకొకటి ఫ్యాన్సీ బాంబు, ఇంకొకటి తయారు చేయాలి. అంటే మనం నేను చూసుకుంటా కాలం ఏది ఖాళీ ఉందని. ఇప్పుడు లైలా సప్లై తక్కువ ఉంది కదా, లైలా లాంటి సినిమా. 100%. సో ఆ సప్లై చూసుకుంటున్నా. డెఫినెట్లీ రాకీ కూడా మీకు చూసిన తర్వాత తెలుస్తుంది సప్లై తక్కువ ఉన్న సినిమా చేసినాను. సో ఐఎమ్ మేకింగ్ షూర్ మార్కెట్లో అంటే సప్లై తక్కువ ఉన్న ప్రోడక్ట్ ఏంది చూసి చేస్తున్నా. అంటే అది ఒక రకమైన సేఫ్ గేమ్ అనుకోవచ్చా సార్? సేఫ్ గేమ్ ఎట్లయితుంది సార్, సప్లై లేని సినిమా చేసుడు, అది ఎత్తుక్కోవడం కష్టం కదా. అంటే మీరు అంటే ఆ స్లాట్ ఖాళీ ఉంది కదా, ఆ స్లాట్లోకి మనం వెళ్తే అయిపోతుంది. స్లాట్ ఖాళీ అని ఛాలెంజ్ ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు అందరు చేసే ఛాలెంజ్ ఎక్కువ ఉన్న పనే పెట్టుకుంటాం కదా. ఇప్పుడు స్లాట్ ఖాళీ ఉందంటే ఈజీయా లైలా చేసుడు? మీరు చెప్పరు. కాదు, స్లాట్ ఖాళీ ఉంది అని ఈజీయా చెప్పు. సప్లై ఎక్కువ ఉంది కదా, ఎందుకులే దాంట్లోకి వెళ్ళడం అని. ఎందుకులే దాంట్లోకి వెళ్ళడం కాదు, నాకు ఇంట్రెస్ట్ రాదు. నాకు బేసికల్లీ అందరూ కిక్ రాదు. అందరూ చేసేది మనం చేయ కాదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆడియన్స్ సార్. కొత్త సినిమా నాకు చూడాలి, దాంట్లో నేను ఉండాలి. తర్వాత అది ఆడియన్స్. ఫస్ట్ నేను ఎంజాయ్ చేయాలి యాజ్ ఆడియన్స్. నాకు ఫస్ట్ నాకు ఆ కిక్ కావాలి. మనం చేసిన సినిమా చూసుకోవాలి, దాంట్లో మనం ఉండాలి, అది కొత్త సినిమా అయి ఉండాలి. ఆ కిక్ నాకు వస్తే తర్వాత ఆడియన్స్కి వస్తుంది.